గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము మినీ కబడ్డీ ర్యాంకింగ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ప్లేయర్స్ టోటల్ 6 మెంబర్స్ ఉన్నాం. మేము టోటల్ పాయింట్స్ 10 పాయింట్స్ పెడుతున్నాం. లాస్ట్ వరకు వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టార్ట్. ఇప్పుడైతే నేను వచ్చేసి క్యాప్టెన్స్ వెళ్ళబోతున్నా. శరత్ ఇంకా సాత్విక్ ఇద్దరు వచ్చేసి క్యాప్టెన్స్. ఇప్పుడైతే మేము టాస్కి కాయిన్ చూస్తున్నాం. ఇప్పుడు మన కాయిన్ డొనేటర్ అయితే మన వచ్చేసి పండుగ ఆగరా. క్లోజ్గా రండి క్యాప్టెన్స్. శరత్ నీకేం కావాలి పైకి? మీరందరూ దూరం ఉండండి, రావద్దు మన దగ్గర. ఇప్పుడు వచ్చేసి టైల్స్ పడ్డదనమాట. సాత్విక్ అయితే గెలిచాడు. అయితే వచ్చేసి టాస్ అయితే మన సాత్విక్ గెలిచాడు. మీ టీం పేరు ఏంటిది? మీ టీం పేరు రెడ్ బుల్. మీ పేరు? బ్లాక్ ప్యాంథర్ వర్సెస్ రెడ్ బుల్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు టీం తీసుకోబోతున్నా మన సాత్విక్. స్టార్ట్ చేయాలి. నీకు ఎవరు కాదు? రాకేష్ అయితే తెస్తున్నాడు. అది ఇప్పుడు టీంలో అయితే 3 మెంబర్స్ ఉన్నారు. క్యాప్టెన్స్ మళ్ళీ సైడ్కి రావాలి. ఇప్పుడైతే మళ్ళీ మనం వచ్చేసిన కాయిన్ డొనేటర్ మన పండు కాయిన్ ఎగరేస్తున్నాడు మళ్ళీ. సాత్విక్ ఇప్పుడు మళ్ళీ టైల్స్ పడ్డది. సాత్విక్ నీకేం కావాలి? రైడ్ కావాలంట. మీ టీం రెడీ చేసుకో. శరత్ మీకు ఏ కోట్ కావాలి చెప్పండి. శరత్ వాళ్ళకైతే ఈ కోట్ కావాలంట. ఇది వచ్చేసి కబడ్డీ కోట్. ఇది వచ్చేసి ఇంకో కబడ్డీ కోట్. మన రెడ్ బుల్ టీం నుంచి సాత్విక్ అయితే రైడ్కి వెళ్తున్నాడు. బోనస్ పంట తెచ్చేసిన వాళ్ళకి ఇప్పుడు. సాత్విక్ ఇప్పుడు తిరిగి వచ్చేసి అయిపోతుంది. ఇప్పుడు శరత్ అయితే బ్లాక్ పంథర్ నుంచి వెళ్తుండు రైడ్కి. వెళ్ళురా. ఇప్పుడైతే మన సింగిల్ ట్యాకిల్ మరి ఇప్పుడైతే 1 సింగిల్ ట్యాక్కి 2 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. 2 పాయింట్స్ వచ్చేసి మన రెడ్ బుల్ టీమ్కి. కమాన్ మన రాకేష్ అయితే వచ్చేసి రాకేష్ ఒకసారి చూడు. సింగిల్ ట్యాకిల్ చేసిన మన రాకేష్. ఇప్పుడైతే రాకేష్ రైడ్కి వెళ్తుండు. హలో రాకేష్. ఇప్పుడైతే రెడ్ బుల్ టీం లీడ్లో ఉంది. ఎన్ని పాయింట్స్ వీళ్ళకి? 4 పాయింట్స్. వీళ్ళకైతే 2 పాయింట్స్. చలో కోట్ అయితే చేంజ్ అవుతున్నారు వీళ్ళు. ఇప్పుడు రైడ్కి వెళ్తున్నాం. శరత్ ఇప్పుడైతే ఇద్దరు ఈక్వల్ పాయింట్స్ ఉన్నారు. ఇప్పుడు రైడ్కి ఎవరు వెళ్తారు? సాత్విక్ మీ దాంట్లో. ఇప్పుడు వీళ్ళ టీంలో అయితే సాత్విక్ ఒక్కడే ఉన్నాడు. క్యాప్టెన్ వెళ్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడైతే లీడింగ్లో మన రెడ్ బుల్ టీం ఉంది. ఇప్పుడు వీళ్ళ టీంలోకి అయితే రాకేష్ వస్తున్నాడు లోపలికి. ఇప్పుడైతే రాకేష్ అయితే లోపలికి వచ్చేసాడు అనమాట. ఇప్పుడు వాళ్ళ టీం నుంచి బ్లాక్ పైథాన్ టీం నుంచి అయితే ఇప్పుడు అద్వైత్ వెళ్తున్నాడు రైడింగ్కి. సాత్విక్ అయితే ముట్టేసుకున్నాడు. ఇప్పుడు రెడ్ బుల్ టీం నుంచి బుల్ టీంలో అయితే చోటు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు రెడ్ బుల్ టీంలో లాస్ట్ ఒక రాకేష్ ఉన్నాడు.
రైడింగ్కి వెళ్తున్నాడు రాకేష్. ఇప్పుడైతే రెడ్ బుల్ టీం అయితే ఆల్అౌట్ అయిపోయింది. ఇప్పుడు బ్లాక్ పథర్ టీం లీడింగ్ ఉంది 6 పాయింట్స్. రెడ్ బుల్ టీం అయితే 5 పాయింట్స్ ఉంది. ఇప్పుడు శరత్ రైడింగ్కి వెళ్తున్నాడు అనమాట. వెళ్ళు శరత్. ఓ క్యాప్టెన్ డెసిషన్కి చేంజ్ చేసుకున్నాడు. చోటు అయితే రైడింగ్కి వెళ్తున్నాడు. బండి అయితే ఆటోకి కొట్టించేసాడు. ఇప్పుడైతే రెడ్ బుల్ టీం నుంచి మన రాకేష్ రైడింగ్కి వెళ్తున్నాడు. ఇప్పుడైతే బ్లాక్ పథర్ టీం అయితే గెలిచింది మ్యాచ్. చూద్దాం. సెకండ్ ఇచ్చుకోండి. కెప్టెన్ రావాల్సింది ఇక్కడికి. కెప్టెన్ స్పీచ్ ఏమనుకుంటున్నాం? మ్యాచ్ ఎలా ఉంది ఇప్పుడు? చాలా అయితే మా టీం గెలిచినందుకు అయితే చాలామంది అయితే హ్యాపీగా ఉన్నారు. మా దేశం అయితే అదే. మేము రెడ్ బుల్ టీం నుండి గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు సాత్విక్ బ్యాడ్ లక్ చెప్పి ఇంకా ఏమనుకుంటున్నావు? అంటే సో బాధగా ఉన్నా. ఇంకా మా ఫ్యాన్స్ అందరు చాలా బాధపడుతున్నారు. మేము మా టీం ఇంకా హార్డ్ వర్క్ చేయాలనుకుంటా. సో మేము చాలా బాగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. ఎప్పుడైతే మన విన్నర్ అయితే రెడ్ బుల్ టీం సారీ బ్లాక్ ప్యాంథర్ టీం అయితే గెలిచిందనమాట. కమాన్, కంగ్రాచులేషన్ శరత్, వెల్ డన్. హలో గైస్, ఇప్పుడైతే అయిపోయింది, వ్లాగ్ అయితే అయిపోయింది. మన గెలిచింది అయితే మన బ్లాక్ ప్యాంథర్ టీం అయితే గెలిచింది. మన రెడ్ బుల్ టీం అయితే ఓడిపోయింది అనమాట. ఏం కాదు, నెక్స్ట్ వీళ్ళే గెలుస్తారు. నెక్స్ట్ వీళ్ళ టీం తరఫున నేను ఆడుతున్నాను. వీళ్ళ టీం తరఫున మన భాను గారు ఇంకెవరో వస్తారు, చూద్దాం. నెక్స్ట్ అయితే వీళ్ళే గెలుస్తారు పక్క. నేను వచ్చి వీళ్ళ టీం కాడికి గెలిపిస్తా. థ్యాంక్ యూ. Have some more fun. I still dream about the days when we were young. I'll take a hit.